నమస్తే, వెల్కమ్ టు మెకానైన్ టీవీ. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ వాటి మిత్రపక్షాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే యుద్ధం కేవలం క్షిపణులు, డ్రోన్లు, బాంబులకే పరిమితం కాబోవటం లేదు. ప్రపంచం ఎన్నడూ చూడని ఒక కొత్త డిజిటల్ విపత్తు ముఖింట మనం నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ చేతికి ఒక కొత్త బ్రహ్మాస్త్రం చిక్కింది. ఆ అస్త్రం ప్రయోగిస్తే ఒక్క చుక్క రక్తం చిందించకుండానే అగ్రరాజ్యం అమెరికా సైతం మోకరిల్లాల్సిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పేకమేడల్లా కూలిపోవలసిందే. అదే ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ వైపు మళ్లితే ప్రపంచం ఎప్పుడూ చూడని డిజిటల్ అల్లకల్లోలం సృష్టించబోతోంది. అసలు ఇరాన్ చేతిలో ఉన్న ఆ పవర్ ఏంటి? అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ అంశంపై ఎందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి? ఈ కేబుల్స్ కట్ అయితే ప్రపంచానికి, ముఖ్యంగా మన భారతదేశానికి జరిగే నష్టం ఏంటి? మనం వాడుతున్న ఇంటర్నెట్ గాలిలో నుంచో, శాటిలైట్ నుంచో రావటం లేదు. ఈ రోజు మనం అనుభవిస్తున్న 5G స్పీడ్ అయినా, గూగుల్ పే అయినా, వర్క్ ఫ్రం హోమ్ అయినా ఖండాలను కలుపుతూ సముద్రాల అడుగున వేసిన లక్షలాది కిలోమీటర్ల సబ్ మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 95% పైగా డేటా ఈ సన్నని తీగల గుండానే ప్రయాణిస్తోంది. ఇప్పుడు ఇరాన్ కన్ను సరిగ్గా ఈ ఇంటర్నెట్ వెన్నెముక పైనే పడింది. క్షిపణులతో దాడి చేస్తే ఎదురు దాడి జరుగుతోంది. అదే సముద్రం అడుగున ఉన్న ఈ కేబుల్స్ ను కట్ చేస్తే శత్రు దేశాల కమ్యూనికేషన్, ఎకనామీ అన్ని ఒక్క దెబ్బతో మునిగిపోతాయి. అందుకే వ్యూహకర్తలు దీన్ని ఇరాన్ చేతిలో ఉన్న ఆధునిక బ్రహ్మాస్త్రంగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలోని సముద్రాలన్నీ చాలా విశాలమైనవి. కానీ ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలను కలిపే కీలకమైన ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని రెండు ఇరుకైన సముద్ర మార్గాల గుండానే వెళ్ళాలి. ప్రస్తుతం ప్రధానంగా ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలు రెండు. ఒకటి ఎర్ర సముద్రం, రెండవది హర్ముజ్ జలసంధి. ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలను కలిపే సుమారు 20కి పైగా అత్యంత కీలకమైన ఇంటర్నెట్ కేబుల్స్ ఈ మార్గాల్లోనే ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ఇది పూర్తిగా ఇరాన్ గుప్పెట్లో ఉంటుంది. ఎర్ర సముద్రం, బాబెల్ మండేబ్, ఇక్కడ ఇరాన్ మద్దతు ఉన్న యుమెన్ హౌతీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం నడుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ సముద్ర మార్గంలో ఇప్పటికే మందు పాత్రలో అమర్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇరాన్ నేరుగా లేదా తన మద్దతు ఉన్న హౌతీల ద్వారా సముద్రపు మైన్లు పేల్చిన లేదా సబ్ మెరైన్ డ్రోన్లతో ఆ కేబుల్స్ ను కత్తిరించిన ప్రపంచం నలుమూలన ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ అవుతుంది. సగం ప్రపంచం డిజిటల్ అంధకారంలోకి వెళ్ళిపోతోంది. ఒక్క క్షణం ఇంటర్నెట్ ఆగిపోతేనే మనం తల్లడిల్లిపోతాం. అలాంటిది ఈ భారీ కేబుల్స్ తెగిపోతే కలిగే నష్టం ఊహాతీతం. నిమిషాల వ్యవధిలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. బ్యాంకింగ్ సర్వర్లు డౌన్ అయిపోయి ఆన్లైన్ పేమెంట్స్, ఏటీఎంలు, యూపీఐ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. గ్లోబల్ వీడియో కాల్స్, అలాగే ఈమెయిల్స్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలన్నీ స్తంభిస్తాయి. హాస్పిటల్ నెట్వర్క్లు పనిచేయవు. విమానయాన రవాణా వ్యవస్థల రాడర్, నావిగేషన్ సిస్టమ్స్ లోపించి పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఇలాంటి ఇంటర్నెట్ బ్లాక్అవుట్ జరిగితే దాని వల్ల కలిగే ఆర్థిక నష్టం కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయం కంటే తీవ్రంగా ఉంటుంది. యుద్ధం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నా దీనివల్ల నష్టపోయే దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. పెర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే AEE-1 ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వంటి అతి ముఖ్యమైన కేబుల్స్ మన దేశానికి డిజిటల్ వెన్నెముక లాంటివి. మన దేశంలోకి వచ్చే విదేశీ డేటా అంతా వీటి ద్వారానే వస్తోంది. ఈ కేబుల్స్ కనుక దెబ్బతింటే భారతీయ ఐటీ రంగం కుదేలవుతోంది. దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోతోంది. వర్క్ ఫ్రం హోమ్ చేసే వారికి, సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారీగా అంతరాయం కలుగుతోంది. మన డిజిటల్ ఎకనామీ అంచనాలకు మించి నష్టపోతోంది. ఇటీవలి కాలంలో టెక్నాలజీ దిగ్గజాలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు దుబాయ్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల్లో అత్యాధునిక డేటా సెంటర్లను నిర్మించడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం, ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయ్యే ప్రమాదం ఉండటంతో ఆ పెట్టుబడులన్నీ నీళ్ల పాలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ డేటా సెంటర్లకు కనెక్టివిటీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కూడా నెమ్మదిస్తుంది. గతంలో 2024 ప్రారంభంలో ఎర్ర సముద్రంలో జరిగిన చిన్నపాటి ఘర్షణల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిని ఆసియా, యూరప్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ మందగించింది.
అదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలై లక్ష్యంగా ఈ కేబుల్స్ పై దాడులు జరిగితే మాత్రం అది మానవాళి చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతోంది. ఆయుధాలతో చేసే యుద్ధం దేశాలను నాశనం చేస్తే ఇంటర్నెట్ పై చేసే యుద్ధం ప్రపంచం మొత్తాన్ని స్తంభింపచేస్తోంది. మరి ఈ ముప్పు నుంచి తప్పించుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి సరిపోవు. ఇలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ కేవలం అత్యవసర ఫోన్ కాల్స్, సాధారణ మెసేజింగ్ కి పనికొస్తుంది తప్ప సబ్మెరైన్ కేబుల్స్ మోసుకెళ్లే అంత భారీ డేటాను మోయలేవు. దీనికి భవిష్యత్తు పరిష్కారం సముద్రాల మీద ఆధారపడకుండా భూభాగం మీదుగా కేబుల్స్ వేయటం. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా భూభాగంలో కేబుల్స్ వేసే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో అవి కూడా ఎంతవరకు సురక్షితం అనేది ప్రశ్నార్థకమే. సముద్రం అడుగున తెగిపోయిన ఒక చిన్న కేబుల్ ను రిపేర్ చేయాలంటే ప్రత్యేకమైన నౌకలు రావాలి. దానికి కనీసం నెలల సమయం పడుతోంది. యుద్ధ వాతావరణంలో ఆ రిపేర్ పనులు చేయడం దాదాపు అసాధ్యం. ఇరాన్ గనక ఒక వ్యూహం ప్రకారం ఈ ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది కేవలం ఇజ్రాయిల్ లేదా అమెరికాలపై చేసే దాడి కాదు, ప్రపంచ మానవాళిని మళ్లీ ఆది మానవ యుగంలోకి నెట్టేసే డిజిటల్ ఉగ్రవాదం అవుతోంది.